అదానీ జగన్ ముడుపు కహానీ కేసులో ఏపీ ప్రభుత్వంపై రోజు రోజుకు ఒత్తిడి పెరిగిపోతోంది. జగన్పై ఏసీబీ కేసు నమోదు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. న్యాయ నిపుణుల సలహా మేరకు ఈ వ్యవహారంలో ఏం చేయాలనే అంశంపై ఏపీ ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది. జగన్ అదానీ ముడుపుల వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అమెరికా కోర్టులో అదానీ ముడుపుల వ్యవహారంలో జగన్ కు 1750 కోట్ల రూపాయల వరకు ముడుపులు అందాయని నేరుగా పేర్కొనడం, దానికి సంబంధించిన ఛార్జ్షీట్ కూడా సోషల్ మీడియాతో పాటు జాతీయ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంపై శాసనసభలో కూడా బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఏపీ ప్రజలపై రాబోయే సంవత్సరాలలో 2 లక్షల కోట్ల భారం పడే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలని, ప్రజలపై భారం మోపేందుకు, అదానీని ఆనందపరిచేందుకు జగన్ 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని, దీనిపై విచారణ చేయాలని శాసనసభలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వివరాలను తెలుసుకుని త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే స్కిల్ యూనివర్సిటీకి అదానీ 100 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆ విరాళం తమకు వద్దని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి పంపారు. దీంతో ఏపీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగింది. జగన్ హయాంలో సెకీతో కుదుర్చుకున్న సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల ప్రజలపై పెద్ద భారం పడుతుందని, ఆ ఒప్పందాలను ప్రభుత్వం ఎందుకు రద్దు చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. జగన్ పై కేసు కూడా నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు పొరుగు రాష్ట్రాలు, ఇతర దేశాలు కూడా అదానీ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేస్తుంటే ఏపీ ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణతో పోలిసి ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ అదానీకి పెద్ద ఎత్తున కట్టబెట్టారు. ఆయన కోర్టులు, రోడ్స్, సోలార్ ప్రాజెక్టులు, అదేవిధంగా ఈవెన్ అన్నీ కూడా ఆయనకే కట్టబెట్టారు. వేల ఎకరాల భూములు కూడా ఆయన కట్టబెట్టారు. దాని పర్యవసానంగా ఆయన 2100 కోట్ల రూపాయలు అవినీతి చేశాడంటే, లంచాలు ఇచ్చాడంటే అందులో 1750 కోట్ల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే ఇచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. తక్షణమే దీనిపైన విచారణ జరిపించి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. అదానీని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ ముడుపుల్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లోకి పెట్టాలని డిమాండ్ చేస్తాం. అదానీ ముడుపుల వ్యవహారంలో అమెరికా కోర్టులో దాఖలైన ఛార్జ్షీట్లో 54వ నంబర్ పారాలో జగన్ కు ముడుపులు ఇచ్చిన విషయం స్పష్టంగా ఉందంటున్నారు పలువురు నేతలు. ఈ అంశంపై సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నల్లమోతు చక్రవర్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గుజరాత్ ప్రభుత్వం అప్పట్లో కిలోవాట్ విద్యుత్ 1.99 రూపాయలకు కొనుగోలు చేయగా ఏపీ ప్రభుత్వం మాత్రం 2.42 రూపాయలకు కొనుగోలు చేసిందని ఫిర్యాదు చేశారు. 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భాగంగా అదానీ నుంచి ముడుపులు తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. ఈ కేసులో జగన్ తో పాటు గౌతమ్ అదానీ, అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, నాటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అమెరికాలో ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లు, 2 సివిల్ కేసులు, 1 క్రిమినల్ కేసు ఛార్జ్ షీటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెకీ కుదుర్చుకున్న పవర్ సేల్ అగ్రిమెంటు అన్ని కాపీలు ఇచ్చాం. దాంట్లో ఏ విధంగా గుజరాత్ ₹99 యూనిట్కి కొంటే మనం ₹2.49 ఎలా కొన్నామో చూపించాం. ఇంకేవి చూపించినా మాకు ప్రైమ్ ఆఫీసీ ఆధారాలు కావాలంటే మరి ప్రజలు పోయి ఆధారాలు సేకరించి చేయాలనుకుంటున్నారు. మరి ప్రభుత్వం భూమికి ఏంటో మరి నాకు తెలీదు. ఈరోజు ఏసీబీకి ఆఫీస్ వచ్చి పీసీ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయమని అడగటం జరిగింది. ఏపీ ప్రభుత్వంపై రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో వెంటనే ఏదో ఒక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. న్యాయ నిపుణులతో చర్చించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అయితే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తే నష్టపరిహారంతో పాటు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని మరికొందరు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. జగన్ అదానీ ముడుపుల వ్యవహారం మాత్రం ఏపీ ప్రభుత్వానికి అందివచ్చిన అవకాశమని, జగన్ పై చర్యలు తీసుకునేందుకు మంచి సందర్భమని మరికొందరు చెబుతున్నారు. రాజకీయంగా కాక పుట్టిస్తున్న ఈ వ్యవహారంపై ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది
ఆసక్తికరంగా మారింది.